క్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి ప్రియబిడ్డలారా, రక్షకుడు పునరుత్థానుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ప్రభునందు ప్రియబిడ్డలారా, బాగున్నారు కదా? మరి ఇంతవరకు నా మెసేజ్లన్నీ చక్కగా విని దేవుని కృపను బట్టి మీరు స్పందన తెలియపరుస్తున్నారు. కాబట్టి ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు శ్రద్ధగా మరి వాక్య భాగాలు ఆలకిస్తున్నందుకు మీకందరికీ కూడా దేవుడు మంచి ఆత్మీయ మేలు దయచేయాలని ప్రేమపూర్వకంగా దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్య భాగంలో శ్రద్ధగా విన్నందుకు మీకు ఎంతో కృతజ్ఞతగా మరి నేను దేవునికి వందనాలు సమర్పించుకుంటున్నాను. ప్రియబిడ్డలారా, ఈరోజు మన యొక్క ధ్యానాంశము యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి 7 మాటలలో ఒక మాటను మనము మొదటి మాటను ధ్యానిస్తున్నాం. మామూలుగా ఈ సిలువ మాటలను రకరకాలుగా ఆయన సిలువలో వేసినటువంటి సప్త స్వరాలు అంటారు, 7 మాటలని అనేక పేర్లతో మనము ఈ సప్త మొదటి కేక, రెండవ కేక, మూడవ కేక అని ఇట్లా ఆయన పలికిన మాటలను మనము చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మనము దేవుని నోట నుండి వచ్చినటువంటి మొదటి వాక్యము, ప్రార్థన, విజ్ఞాపన, ఆయన నుండి వచ్చిన ఒక స్వరం మనం ధ్యానిస్తున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఆయనను గురించి చక్కగా ఆయన యొక్క శ్రమలు, ఆయన యొక్క ఆ యొక్క శిలువ మరణమును గురించి ప్రవచించబడింది కదా. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం, ఆ గ్రంథమంతా, ఆ అధ్యాయం అంతా కూడా ఆయన యొక్క శిలువ మరణము, ఆయన పడిన వేదనలు, ఇవన్నీ కూడా మరి ఉన్నాయి ప్రియబిడ్డలారా. అయితే ఈ లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఆయన ఈ మొదటి మాట అంటున్నాడు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ప్రియబిడ్డలారా, ఈ వాక్యము ఒక మర్మంతో కూడినట్టుగా ఉంది, ఒక విజ్ఞాపన. మనం కూడా విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉంటాం. తిమోతికి రాసిన లేఖ 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా రాజుల కొరకు, అధిపతుల కొరకు, అధికారుల కొరకు, మరి మన యొక్క బంధువులు, బలహీనులుగా ఉండేవారి కోసం మనం అందరికీ విజ్ఞాపన చేయాలి అని ప్రతి వారి కొరకు మనం కూడా విజ్ఞాపనలు చేస్తున్నాం. కానీ ప్రభు ఆనాడు ఆ సిలువలో ఈ విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి కోసము? వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు అని ఆయన ఆ యొక్క సందర్భం చూస్తే తనను హింసించినటువంటి శత్రు సమూహం అంతా చుట్టూ ఉంది. వారందరి కొరకు ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నాము ప్రియబిడ్డలారా. యేసు ప్రభు కూడా అన్నాడు కదా, ఫస్ట్ ఆయన మరి శిలువ ఎక్కక ముందే ఆయన అన్నాడు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ఆయన శత్రువులను ప్రేమించున్నట్లు మనల్ని కూడా శత్రువులను ప్రేమించమని చెప్పాడు. కాబట్టి ఇక్కడ తనకు శత్రువులుగా ఉన్న వారి కొరకు ఈ యొక్క విజ్ఞాపన చేస్తున్నాడు. అక్కడ ఎవరు శత్రువులుగా ఉన్నారంటే తన శిష్యులు, తనను వెంబడించినటువంటి శిష్యులు, తన యొక్క బోధలన్నీ విని తన యొక్క కార్యములన్నీ చూసినటువంటి శిష్యులు పిరికివారై వెళ్ళిపోయారు కదా. వాళ్ళు పిరికివారైపోయారు. ఇంకా రెండవదిగా శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళు యేసు ప్రభువు మెస్సేయ అని గుర్తించక తమకు అడ్డంగా వస్తున్నాడు, ఆ జనమంతా ఈయన తట్టే వెళ్తున్నారు అని శాస్త్రులు శత్రువులైపోయారు. ఇంకా తెలియక చేసినటువంటి వాళ్ళందరూ కూడా అన్న, కైఫా, ఇంకా బంట్రుతులు, ఆయన కొరడాలతో కొట్టినవారు, ఆయన శీలలు, చేతుల కాళ్ళ శీలలు కొట్టిన వాళ్ళు, ముళ్ళ కిరీటం పెట్టినవారు,
అపహాస్యం చేసిన వారు, ఇట్లా అందరూ ఆయనను హింసించిన వారందరి కొరకు ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఈయన ఉన్నటువంటి పరిస్థితి చూస్తే యేసయ్య ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన అంత స్థితిలో కూడా ఆయన అంత స్వచ్ఛమైన కపటము లేని ప్రార్థన, ఆ ప్రార్థన ఎంతో నీతిమంతుడైతే తప్ప ఎవరు అటువంటి ప్రార్థన చేయలేరు. ఎందుకంటే ఆయన ఉన్న పరిస్థితి అట్లాంటిది. ఆ పరిస్థితుల్లో ఎవరు ఇటువంటి మాట మాట్లాడలేరు. ప్రభు ఏ పరిస్థితిలో ఉన్నాడంటే, ఆయన మనిషి ఎంత, మనం ఒకరోజు ఉపవాసం ఉంటే సాయంత్రానికి నీరసించి సరిగా మాట రాదు. నెమ్మదిగా ప్రశాంతంగా ఏదో భక్తిపరుల మార్గం హాయిగా చిన్నగా మాట్లాడతాం. కానీ యేసు ప్రభు ఆ గెస్తమనే తోటలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసే సమయంలో ఆయన యొక్క చెమట రక్తముగా మారి ఆయన ఎంత నీరసించింటాడు కదా. చెమట రక్త రూపంలో వచ్చిందంటే ఎంత బాధతో ఆయన ఎంత విజ్ఞాపన ప్రార్థన అక్కడ చేసి ఉంటాడు. అటువంటి ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ శరీరంలో యొక్క శక్తి ఎంతో నీరసం వచ్చేసి ఉంటుంది. తన రక్తము చెమట రూపంలో వచ్చింది అక్కడ. ఇంకా తర్వాత ప్రియబిడ్డలారా, ఆయన రక్తముతో కూడినటువంటి చెమట ఆ నిరాహార దీక్షతో ఉన్నట్టు, ఇంకా కొంత కొరడా దెబ్బలు, ఆయన కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఆ కొరడాలకు ఉన్నటువంటి కొక్కీలు చీలలు శరీరాన్ని చీల్చింది కదా. ఆ చీల్చినప్పుడు ఎక్కడైతే దున్నినట్టుగా ఆ కొరడా కొక్కులు ఆయన శరీరాన్ని దున్నుతూ ఉంటే, చీలుస్తూ ఉంటే రక్తం అంతా అట్లా చాలా రక్తం, కొంత రక్తము ప్రవహించింది, పోయింది ఆయన చేతిలో, ఆయన శరీరంలో ఉండి. ఈ కొరడా దెబ్బలుతో కొంత రక్తం పోయింది. ఇంకా ముండ్ల కిరీటం, ఈ ముళ్ళ కిరీటం తల మీద ఇంతంత పొడుగు 2 అంగుళాల పొడుగున్న ముళ్ళు కలిగిన దానిలతో కిరీటం మాదిరి గల్లి తల మీద గుచ్చినప్పుడు ఆ ముండ్లన్నీ తలలో గుచ్చుకొని ఇంకా రక్తం అంతా తలలో నుంచి కొంత రక్తం ప్రవహించింది. ఇంకా కిరీటం పెట్టేసినారు శిలువ మీద. చేతులలో మరి ఇంతంత లావు చీలలు, జానడు పొడవుండే చీలలు, ఆ చేతిలో ఒకటి, ఈ చేతిలో ఒకటి, 2 కాళ్ళు మడత పెట్టి దాని మీద పెద్ద గుణపం లాంటి చీలలతో కొట్టినారు. అప్పుడు ఆ చేతుల గుండా కొంత రక్తము, ఈ కాళ్ళ గుండా కొంత రక్తము, ఆయన శరీరంలో రక్తం అంతా పోయిందండి. ఇట్లా కొంచెం కొంచెం రక్తం అంతా పోయి నీరసించి ఉంటే, ఆ పరిస్థితిలో ఆయన ఆ ముళ్ళ కిరీటంతో మొత్తబడి ఆ మేకులతో గాయాలతో ఇట్లా అట్లా కొంత రక్తం అంతా పోయి 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 నీరసంగా బలహీనమైన పరిస్థితిలో ఆ శిలువలో వేలాడుతూ ఈ మాట పలికినాడు. పానం పోయేటప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. కాబట్టి ఇంత ప్రేమను కనపరిచేది మనిషికి సాధ్యం కాదు. ఆయన నీతిమంతుడు, దేవుని కుమారుడు కాబట్టి ఆత్మ శోభిస్తూ ఉన్నది, శరీరం అంతా బాధ ఉంది, ప్రాణం అంతా తల్లకిందులుగా ఉంది. అయినా కూడా ఆయన ప్రేమన కనిపిస్తూనే ఉంది. ప్రేమ అంటే ఎలాగుంటుందో శిలువలో యేసయ్య మాదిరిగా ఉంటుంది. ప్రేమకు ఒక రూపం పెడితే అది యేసయ్యలా ఉంటుంది. కాబట్టి ప్రేమ ఎక్కడుందంటే యేసయ్యలోనే. ఆ శిలువలో కనపరిచిందే నిజమైన ప్రేమ. కాబట్టి ఆ కుమారుడు యేసయ్య దేవుని కుమారుడుగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, ఈ ప్రార్థన చేస్తున్నాడు ఆ శిలువ పైన హింసించుచున్నటువంటి వారి కొరకు. ప్రభువు చెప్పినాడు కదా, ఎవరన్నా కొడితే మళ్ళా ఈ చెంప కొడితే ఈ చెంప చూపిమని.
అది సాక్షాత్తుగా ప్రభు అక్కడ తన జీవితంలో చూపిస్తున్నాడు. కొట్టిన వారికి ఎదిరించి నోట్లో నుంచి ఒక మాట రాలే. కాబట్టి ప్రియబిడ్డ, ప్రేమైన వారలారా, ఈ దినములలో ఆ ప్రభువును గురించి మనం ధ్యానిస్తున్నాం. ఆ శిలువ మాటలు ధ్యానిస్తాం, 7 మాటలు ధ్యానిస్తుంటాం. ఆయన శ్రమలన్నీ తలపోసుకుంటున్నాం. కానీ తలపోసుకుంటున్నాం సరే, ఉపవాసాలు ఉంటున్నాము, సుదీర్ఘమైన ప్రార్థనలు చేస్తున్నాము. అయితే ఈ దినాలలో మనము మనలను హింసించిన వారిని, బాధించిన వారి కొరకు ప్రార్థిస్తున్నామా? అసలు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నామా? మనల్ని బాధించిన వారి కొరకు, మనల్ని హింసించి, మనల్ని నష్టపరిచి, మనల్ని ఎంతగానో అవమానపరిచిన వాళ్ళు ఈ యొక్క శ్రమ దినాలలో మొట్టమొదట నేర్పించింది ఫస్ట్ ఈ శిలువ ధ్యానంలో మనకు మొదటి మాట ఇదే. శత్రువుని గురించి ప్రార్థిస్తున్నాడు యేసయ్య. ఇది మనము చేయుచున్నామా అని మనము మనల్ని మనమే చూసుకోవాలి ప్రియబిడ్డ. మరి నీకు కూడా ప్రతి ఒక్కరికి ఉంటారు ఎవరో ఒకరు బాధ పెట్టిన వాళ్ళు బాధ పెట్టింది తలుసుకుంటే మనకు ఎంత అవమానపరిచినాడు, ఎంత గాయపరిచినాడు, ఎంత మోసం చేసినాడు. హృదయపూర్వకంగా యేసు ప్రభువు మాదిరిగా ఆయన శిలువ ధ్యానం మనం చేస్తున్నాము. ఆయన మాదిరిగా మనము మనల్ని బాధ పెట్టిన వారి కొరకు ప్రార్థిస్తున్నామా? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. ఇది మొదట మనం యొక్క ప్రతిరోజు ఈ ఉపవాస దినాలన్నిటిలో కూడా మనము మన యొక్క చెడు తీరు అంతా మార్చబడడానికి, దేవునికి సమీపంగా ఉండడానికి ఈ యొక్క శిలువ ధ్యానాలు మనం చేస్తున్నాం. దేవునికి దగ్గర అవ్వాలి. ఈ రోజులు గడిపినటువంటి మనం నేర్చుకున్నటువంటి దీనత్వము, నిగ్రహ శక్తి, మనం నేర్చుకున్నటువంటి మంచితనాన్ని అవలంబించిన విధానాన్ని మిగిలిన రోజులల్లో కూడా పాటించడానికి ఇప్పుడు అలవరుచుకుంటున్నాం. ఈ 40 రోజులు ఉపవాసం ఉండి ఈ యొక్క ధ్యానంలో మనము మనసు మార్చుకుంటూ, పరివర్తన చెందుతూ, మన యొక్క నిర్జీవ క్రియలన్నీ వదులుకుంటూ, దేవుడు మనకిచ్చిన మాట ప్రకారంగా ఆ యొక్క మాటను నెరవేరుస్తూ ఒక ఫలము పొందాల. యేసు ప్రభులో క్రీస్తు ఫలాలు, శిలువ ఫలాలు. కాబట్టి ప్రియబిడ్డలారా, ఈ మాటలో ఉన్నటువంటిది మనము ప్రార్థించగలుగుతున్నామా? అటువంటి సహనము మనలో ఉన్నదా? సహనముతో మనల్ని బాధ పెట్టే వారి కొరకు ప్రార్థిస్తున్నామా? అది మర్చిపోయి ఈ యొక్క దినాలలో ఎక్కువగా సాతానుడు ఇంకా శోధిస్తూ అంటాడు. ప్రేమించే వారిని కూడా ద్వేషించేటట్లుగా ఏదో ఒకటి కల్పించి వాళ్ళ మీద కోపము, వాళ్ళతో పలకకుండా ఉండడము, మనశ్శాంతి లేకుండా పోవడము, ఈ ప్రార్థన అంతా వ్యర్థం చేస్తూ ఉంటాడు సాతానుడు. చిన్న విషయంలో బాగా మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకోకుండా కొట్లాడుకుంటారు. చిన్న విషయంలో మనస్పర్ధలు వస్తున్నాయి. ఉపవాస దినాలైనా కూడా ఇంకా కఠోరంగా దుఃఖం. మరి ఈ శోధనే కదా అని నువ్వు ఉపవసించి శిలువ ధ్యానం చేస్తున్న బిడ్డవు నీ హృదయాన్ని మార్చుకొని యేసు ప్రభు మాదిరిగా క్షమిస్తే ఎంత బాగుంటుంది. క్షమించి నువ్వే పలకరించితే ఎంత బాగుంటుంది. వాళ్ళ కొరకు ప్రార్థన చేసి నువ్వు సమాధానం కలిగిన బిడ్డగా సంచరించు, కనిపించు. నీ కుటుంబంలో వెంటనే సమాధానం రాదా? యేసయ్యలాగా ఆ మనసు ఉంటే ఈరోజు నిన్ను బాధ పెట్టింటాడు, గాయపరిచింటాడు, నిన్ను అనరాని మాటలన్నీ నిన్ను ఎంతో నీచంగా బానిసగా చూసి ఉండవచ్చు. కానీ ప్రియబిడ్డ, యేసయ్య కన్నా మనం నీచంగా చూసినారా ఈ లోకం మనల్ని? యేసయ్య కన్నా ఎక్కువ హింసిస్తున్నారా? అంతగా హింసించబడిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ?
ఆయన ఇంత హింసలు నేను పడినానమ్మా అయ్యా, అయినా మీరు వారి కొరకు ప్రార్థించండి, వారిని క్షమించండి అని ప్రభు సిలువలో మనకు మాదిరిగా చేసి చూపిస్తే, మనము మాత్రము ఈ సిలువ ధ్యానం చేస్తున్నా ఇంకా గంటకల్లా ఇంకా రెండుసేపటికి ఎవరన్నా మనం లేదన్నా అంటే అప్పుడే వాళ్ళ మీద కోపం, పలకం, ద్వేషిస్తూ ఉంటాం, పంచము. అప్పుడే మనస్సులో అసలు ఈ ధ్యానము ఈ ఉపవాసం అంతా ఎట్లా పోతుందో అలిగి కూర్చుంటాం. ఇట్లా అన్నారే, ఇట్లా చేసినారే, నాకు అన్యాయం జరిగింది, అన్యాయంగా నన్ను దుర్భాషలు మాట్లాడు, అన్యాయంగా నేను ఇంత కష్టపడుతుంటే, అన్యాయంగా నేను ఇంత మేలు చేస్తున్నా కూడా. కాబట్టి ఈ శ్రమ దినాలలో మనం అలవర్చుకోవాలి బిడ్డ, మేలుకు కీడు. అందుకే ఒక పాట ఉంది, మేలాయెను ప్రభు శ్రమనొందుటని, దాసునికెంతో మేలాయెను ప్రభు, మేలాయెను ప్రభు శ్రమనొందుటని, దాసునికెంతో మేలాయెను ప్రభు. ఎందరినోనే నోదార్చితిని, అందరిచే వెలి వేయబడి తిని, ఎందరినోనే నోదార్చితిని, అందరిచే వెలి వేయబడి తిని. లోకముపై వైరాగ్యము హెచ్చగా, మరి అధికముగా శ్రమకై వేడితి, మేలాయెను ప్రభు శ్రమనొందుటని, దాసునికెంతో మేలాయెను ప్రభు. మన జీవితాలలో కూడా ప్రియబిడ్డ మేలు చేస్తుంటాం. మేలులు చేసితి, కీడు సహించితి, పలు విధములనే గాయపడి తిని, ప్రతి గాయము పరిశుద్ధత పెంచగా, మరి అధికముగా శ్రమకై వేడితి. కాబట్టి ప్రియబిడ్డలారా, మనకొచ్చే ప్రతి గాయము మన పరిశుద్ధత కొరకే అని మనం గుర్తెరిగితే, అధికంగా ఈ శ్రమలు రానిలే, నేను ఇంకా పవిత్రమైపోతా అనే మనసు మనకు యేసయ్య మనసు వస్తుంది. కాబట్టి ప్రియబిడ్డలారా, మనము కూడా మనల్ని గాయపరిచే వారి కోసం యేసయ్య మాదిరి విజ్ఞాపన చేయాలి. ప్రియబిడ్డలారా, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అన్నాడు ప్రభు. ఆనాటి యొక్క ఆ శాస్త్రులు, పరిచయులు, అక్కడున్న ప్రజలంతా కూడా ప్రవచనాలలో ఉన్నటువంటి మెస్సయ్య యేసయ్యని నమ్మలే. ప్రవచనాలు ప్రకారంగా జరిగింది, ఈయనే ఆ కన్యక గర్భమున పుట్టిన యేసయ్య మెస్సయ్య అని నమ్మలే. ఆయన చేసిన కార్యాలన్నీ కూడా నమ్మక, తెలియక, యేసు ప్రభు ఈయనే మెస్సయ్య ఈయనే నిజంగా వాళ్ళు తెలుసుకుని ఉంటే వాళ్ళు అలా చేయరు. ఆనాటి కాలంలో వారికి తెలియదు యేసయ్య రక్షకుడుగా, వాళ్ళకు గుర్తెరగలే. అందుకు ఆయనను సిలువ వేశారు. కానీ ఈనాడు మనకు తెలుసు యేసయ్య రక్షకుడని తెలుసు. యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి వచ్చాడు, మన కోసమే ఈ శిలువ మరణం భరించాడని తెలుసు. ఆయన మరణించి తిరిగి లేచాడని తెలుసు. మనం బాప్తిసం పొందిన వారం కదా, యేసును అంగీకరించిన వారం. కానీ ఆనాడు వాళ్ళు తెలియక చేశారు, వారిని క్షమించన్నాడు. ఇప్పుడు మనము తెలిసి చేస్తున్నాం, ఆయనను గాయపరుస్తున్నాం, హింసిస్తున్నాం బిడ్డ. అవును ప్రియబిడ్డలారా, మనలో సహనం లేక, ఓర్పు లేక ఇతరులను క్షమించలేకపోతున్నాము. అయితే ప్రభువుని ఎట్లా గాయపరుస్తున్నామంటే, మన యొక్క
శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, అసూయలతో, ద్వేషాలతో ప్రభువుని అంగీకరించి కూడా ఆయన మాదిరిగా మనము లోకానికి ప్రకటించకుండా, ఆయన సాక్షులుగా ఉండకుండా, ఆయన యొక్క గుణలక్షణాలను చాటి చెప్పే వారంగా కాకుండా, ఇంకా అసూయ ద్వేషాలతో, ఈ లోకం మీద వ్యామోహముతో, శరీరాశలతో దేవుని ఎదుట మోసం చేస్తున్నా. క్రైస్తవులం అని చెప్పుకుంటూ, మేము ఉపవాసాలు ఉంటున్నామని ప్రార్థనలు చేసుకుంటూ, ఆరాధిస్తూ దేవుని గాయపరుస్తున్నాం బిడ్డ. మన అతిక్రమాలు ఇంకా వాటిని చూస్తుంటే యేసయ్యకు అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ బాధపడుతున్నాడు. ఎందుకంటే నన్ను తెలుసు కదా, వాళ్ళు తెలియదు, నా జనులు నేను ఎవరో తెలుసు, నేను ఎలా బ్రతకమన్నాను, నా ఆజ్ఞలు ఎలా పాటించమన్నాను, కానీ వీళ్ళు నటిస్తున్నారే. కపట ప్రేమ, అబద్ధాలున్నాయి, మోసాలున్నాయి, స్వార్థము, సంకుచితం, పైకేమో మంచిగా, లోపలేమో తన వరకే, తనకే పేరు, తనే గొప్పగా ఉండాలి. ఇవన్నీ అవలంబిస్తున్నట్టుకి ప్రజలకు కనపరాకుండా మంచితనాన్ని గుర్తింపజేసుకుంటూ ప్రజలలో మంచిగా కనపరుస్తూ దేవుని దృష్టికి, యేసయ్య దృష్టికి బాధ కలిగించే వారంగా ఉన్నామా? ఆలోచించే బిడ్డ. యేసయ్యను మనం ఇంకా గాయపరుస్తున్నామేమో. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఆనాడు సైతాను, అపవాది ఆనాటి వారికి గుడ్డితనం కలగజేసింది. వాళ్ళ యేసయ్యను గుర్తించలే, వాళ్ళు సిలువ వేశారు, గాయపరిచారు. ఈనాడు మనము ఇంత బోధ, పరిశుద్ధాత్మ అభిషేకాలు అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటే మనము ఈనాడు యేసు ప్రభువును గాయపరుస్తున్నామనేది. కాబట్టి ఈ రోజులలో ఈ శరీరము చిత్తహింసలు పాలు చేసి మనం కూడా యేసు ప్రభువును గాయపరుస్తున్నాం ప్రియబిడ్డ. ఆనాటి దోష శిక్షకు శిలవ చిహ్నంగా ఆయన మన దోషాలన్నిటి కొరకై ఆయన శిలవ మీద శాపగ్రస్తుడుగా వేలాడాడు కదా. కాబట్టి ప్రియబిడ్డలారా, యేసు ప్రభు వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. కాబట్టి ఆ దినములో శిలువ ఏదనతో అది దైవ నిర్ణయం ప్రకారం జరిగింది. ఆ యొక్క పలుకులన్నీ కూడా లేఖనములు చెప్పినట్టుగా జరుగుతున్నాయని వాళ్ళకు తెలియదు, మనకు తెలుసు. అవన్నీ యెషయా గ్రంథంలో ముందుగానే అన్నీ ప్రవచించబడినాయి, జరిగింది కూడా. కానీ మనం ఏం చేస్తున్నాం? మన శరీరము మూలంగా బహు కఠినముగా ఇప్పుడు మనం సిలువ వేస్తున్నాం ప్రియబిడ్డ. ఆనాడు వాళ్ళందరూ కూడా బరబ్బను విశ్వసించి అతన్ని విడుదల చేయమన్నారు కదా. ప్రియమైన బిడ్డలారా, ప్రవక్తల లేఖనములన్నీ కూడా ఎరిగి ఈనాడు మనం చేస్తున్నది ఏదో ఆలోచించాలి. కాబట్టి ప్రియబిడ్డలారా, ఈనాటి యొక్క నరులమైన మన పట్ల ఆయన మాటలు మనము ధ్యానిస్తున్నాం కదా. అర్థం ఏంటి? యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన మనము, బాప్తిసం పొందిన మనము, ఆయన రక్తంలో పాలిభారవారమై ఆయన కృపలో ఎదుగుచున్న మనము ఏమవుతున్నదంటే, ఏదో అన్నట్లుగా మనం ఈనాడు అంటే మన క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా, మన లోభము ద్వారా, మన దురాశల ద్వారా ఆయనను గాయపరుస్తున్నాం ప్రియబిడ్డలారా. కాబట్టి మనము బలహీనతలో పొంది ఉంటేనే తప్ప ఆయన ఈ మాటలు మనలో మన బలహీనతలు దాచుకొని సంఘాలకు వచ్చి మనము ఒక దీనమైన ముఖం పెట్టి మనం ఉపవాసము చేయుచున్నదని మాత్రం చాలదు బిడ్డ. కాబట్టి మనలో ఉన్న ప్రతి డాగును, ఇవన్నీ కూడా మన క్రియలు మన ఆత్మీయంగా ఎట్లా ఉండామనేది పరిశీలన చేసుకుంటూ యేసు ప్రభువు పలికినటువంటి ఈ మాటలో గొప్ప భావాన్ని, ఆ ప్రేమను మనము కూడా స్వీకరించి మనల్ని గాయపరిచిన వారి కోసం
మనల్ని బాధ పెట్టిన వారి కోసం ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మనము యేసు ప్రభువును గాయపరచని వారముగా, ఇంకా మన యొక్క వేషధారణ వలన, కపటం వలన, మోసం వలన, శరీరాశల వలన, ఈ లోకాశలతో, వ్యామోహాలతో ఈ లోకం కొరకు యేసయ్యను గాయపరుస్తున్నాము, నిజంగా యేసయ్య ఎదుట యథార్థంగా జీవిస్తున్నాము, ఈనాడు కూడా మన యొక్క ప్రవర్తన ద్వారా, మన ఆలోచనల ద్వారా యేసయ్యను సిలువ వేస్తున్నామని హృదయ పరివర్తన చేసుకొని యేసుకు సమీపస్తులయ్యి ఈ గడిపిన ఈ యొక్క శిలువ ధ్యానము మన భవిష్యత్తులో సంవత్సరం అంతటిలో కూడా మన జీవితం మారునట్లుగా దేవుడు మనలను, మన శత్రువులు మార్చబడాలని ప్రేమించి క్షమించే విజ్ఞాపన ప్రార్థనలో మనము కూడా చేయనట్లుగా దేవుడు అట్టి మనసు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, సర్వోన్నతుడైన దేవ, నీ కృపగల దయగల నామానికి స్తోత్రాలు తండ్రి. మీరిచ్చిన ఈ సమయంకి, ఈ రోజుకే స్తోత్రాలు ప్రభువా. నీవు సెలవులో పలికిన మాటను బట్టి స్తోత్రాలు. అవును నా ప్రభు, ఎంత ఘోరమైన పరిస్థితిలో కూడా నువ్వు ప్రేమను కరపరిచిన ఆయన, నిన్ను ప్రేమించిన బిడ్డలే కాకుండా నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నేను హింసించి, దూషించి ప్రభువా నిన్ను ఎంతగానో గాయపరిచి హింసించిన వారి కొరకు, వారికి తెలియక చేశారని వారిని క్షమించమని తండ్రిని వేడుకున్నాం. ఈనాడు మేము తెలిసి కూడా నిన్ను హింసిస్తున్నాం. మా ఆలోచనలు, మా ప్రవర్తన ద్వారా, మా యొక్క కుతంత్రముల ద్వారా నువ్వు మమ్మల్ని మా వైపు చూసినప్పుడు ఎంత మోసంగా ఉన్నారు ఈ బిడ్డలు. క్రైస్తవులుగా మంచి భక్తిపరులుగా ఉన్నారు, కానీ వారి హృదయపు ఆలోచనలు నాకు బాధ పెరుస్తున్నాయి, గాయపరుస్తున్నామని అనుకుంటున్నావేమో ప్రభువా. నీ ఎదుట మేము ఎట్లా కనిపిస్తున్నామో తండ్రి, మా ఆలోచనలతో మేము వాటిని సరి చేసుకోవడానికి నీ ఆత్మ నడిపింపునిచ్చి పవిత్రపరుచుకొని నీతో సన్నిహితంగా నివాసం చేయుటకు, నీతో వాసం చేయుటకు నిజమైనటువంటి నాయన పరివర్తన దినములుగా ఈ దినములు గడుపునట్లుగా కృప చూపి అట్టి దీనమైన నీ యొక్క శిలువ ఆశీర్వాదములు మా మీద కుమ్మరించమని, శిలువ విజయమును మాకు దయచేయమని నాయనా, మేము కూడా నీ యొక్క ప్రేమను నింపుకొని శత్రువులను ప్రేమించి పలకరించి సమాధానపడినట్లుగా ప్రతి ఇంట భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు ఏ గొడవలో ఉన్నా కూడా సమాధానపడి క్షమించుకునే మనసు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.